మా తండ్రి, మరొక మారు ప్రభువా, మమ్మల్ందరినీ కూడా ఈ విధముగా సజీవులకు ఉంచి నాయనా నీ సన్నిధానమునకు తోడుకొని వచ్చి నిన్ను స్తుతించడానికి, నిన్ను కీర్తించడానికి, నీ నామాన్ని తండ్రి నన్ను మేమందరం కొనియాడటానికి మాకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి తండ్రి మీకు వేలాది వందలాది స్థుతులను స్తోత్రములను మేము తెలియజేసుకుంటూ ఉన్నాం. నిజముగా ప్రభువా, ప్రతి విశ్రాంతి దినము రోజున తండ్రి నాయన, ప్రతి యేసుక్రీస్తు వారి పునరుద్ధాన దినము రోజున నాయన మేమందరము పరిశుద్ధ సమాజముగాను పరిశుద్ధ సంఘముగాను కూడి నాయన అయా నువ్వు చేసిన మేలులను, నువ్వు చేసిన ఉపకారములను తండ్రి మేమందరము తలపోసుకుంటూ అయా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించటము కానీ, అయా నీ నామమును బట్టి తండ్రి నాయన మేమందరం నిన్ను స్తుతించటము కానీ, అయా నీ నామాన్ని కీర్తించటము కానీ అయా నువ్వెంతగానో ఇష్టపడే కార్యక్రమం ప్రభువా. అటువంటి జీవితాల్లోనికి మమ్మల్ని అందరినీ తీసుకుని వస్తున్నందుకు కూడా నీకు వేలాది వందలాది స్తుతులను స్తోత్రములను మేము తెలియచేసుకుంటున్నాం. నిజంగా తండ్రి, ఆనాడు కాలంలో తండ్రి నైనా నిజముగా తండ్రి భక్తులందరూ కూడా ఏ విధముగా నేను స్తుతించి ఉన్నారు, ఏ విధముగా తండ్రి నీకు నాయన నిజముగా తండ్రి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నారు, ఆ విధముగా తండ్రి నాయన మేము కూడా తండ్రి నీ యొక్క సర్వశక్తిని, నీ యొక్క సర్వాధికారమును అయ్యా మేమందరము కూడా తండ్రి జ్ఞాపకము తెచ్చుకుంటూ అయ్యా నీవు ఎటువంటి గొప్ప దేవుడవో, ఎంత ప్రభావము కలిగిన వాడవో, ఎంత మహిమ కలిగిన వాడవో నిజంగా తండ్రి మేమందరము స్మరణ చేసుకోవటము మాకు సహాయం చేయండి. నిజముగా తండ్రి అయ్యా నిజమే తండ్రి నాయన, ఆనాడు దావీదు భక్తుడిని ఏ విధంగా అయితే కొనియాడి ఉన్నాడో ఆ విధముగా తండ్రి మేమందరము కూడా తండ్రి నిన్ను కొనియాడుతూ ఉన్నాము నాయన. నీవు ఆకాశమునకు, నువ్వు భూమికి, నీ సముద్రమునకు నువ్వు ప్రభువు నాయన. అందును బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాము నాయన. నీవు ఆకాశమున, భూమిని, అయా సముద్రమును వాటి అందులో సమస్తమును సృష్టించినటువంటి సృష్టికర్తవు ప్రభువా. అందును బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాము నాయన. అయా ఆకాశమును, భూమిని, సముద్రము వాటన్నిటిని కూడా నడిపిస్తున్నటువంటి సర్వాధికారి నీకు స్తోత్రాలు నాయన. అయ్యా మమ్మల్ని అందరినీ పోషిస్తున్నట్టు పోషకుడా నీకు స్తోత్రాలు, మమ్మల్ని అందరినీ రక్షిస్తున్నట్టు సంరక్షకుడా నీకు స్తోత్రాలు. నిజముగా తండ్రి మా పట్ల ఎన్నో ఆశ్చర్యకారములను చేస్తున్న ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రాలు. మా జీవితాలలో అనేకమైన అద్భుతాలను చేస్తున్నటువంటి అద్భుతకారుడా నీకు స్తోత్రాలు ప్రభువా. నిజముగా తండ్రి నాయన, ఆనాడు అన్నమ్మ ఏ విధముగా అయితే నిన్ను స్తుతించిందో ఆ విధముగా తండ్రి మేము కూడా నిన్ను స్తుతించడము మాకు నేర్పించమని కూడా నిన్ను వేడుకుంటున్నాము ప్రభువా. నిజమే తండ్రి, నీ వంటి దేవుడు ఒక్కడును లేడు నాయన. నీ వంటి పరిశుద్ధత కలిగిన దేవుడు ఒక్కడును లేడు తండ్రి నాయన. నీ వంటి ఆశ్రయదుర్గము కలిగిన దేవుడు ఈ భూమి మీద ఎవరు లేరు ప్రభువా. నిజమే తండ్రి అయ్యా, నీ అంత శక్తి కలిగిన వారు, నీ అంత సర్వ శక్తి కలిగిన దేవుడు ఈ భూమి మీద ఎవరు లేరు ప్రభువా. నీ అంత పరిశుద్ధత కలిగిన దేవుడు ఈ భూమి మీద ఎవరు లేరు ప్రభువా. నిజమే తండ్రి నాయన, ఆనాడు ఐగుప్తు దేశంలో తండ్రి నాయన అయ్యా నీవు 10 రకముల తెగులను తీసుకుని వచ్చినప్పుడు, అయ్యా నిజముగా తండ్రి నీటిని రక్తముగా మార్చినప్పుడు, కర్రలు పాములుగా చేసినప్పుడు, అయ్యా పేల దండును తండ్రి నాయన, ఏగల గుంపును ప్రభువా, మిడతల దండును తండ్రి నాయన, అయ్యా 3 రోజులు కటిక చీకటిని ప్రభువా, అయ్యా తండ్రి నాయన వడగలను తండ్రి వీటన్నిటిని తెచ్చి నాయన అయ్యా సమస్త పట్టణములను నిజంగా తండ్రి నాయన ఐగుప్తు దేశంలో ఉన్న సమస్త పట్టణాలను ప్రభువా, సమస్త భూములను, సమస్త జంతువులను అయ్యా తండ్రి నాయన ఐగుప్తు దేశంలో ఉన్న ప్రతి తొలిచూలు పిల్లవాణిని చంపివేసినప్పుడు ప్రభువా, నిజమే తండ్రి వారు తండ్రి పూజించే ఏ శక్తి కూడా వారిని కాపాడలేకపోయింది ప్రభువా నీ చేతిలో నుండి. నిజమే నాయన అయ్యా నీవు సర్వశక్తి కలిగిన వాడవు ప్రభువా. అయ్యా నిజమే తండ్రి, నీ అంత బాహుబలము కలిగిన దేవుడు ఈ భూమి అందంతటా నీ అంత బలము కలిగిన దేవుడు ఎవరు లేరు అని తండ్రి నాయన ఆనాడు నువ్వు రుజువు చేసుకున్నావు ప్రభువా. నిజమే తండ్రి అయ్యా అదే విధముగా తండ్రి నాయన అయ్యా ఫరో చక్రవర్తి గర్వించిన ఆయన, అయ్యో నాదే సర్వాధికారం అని తండ్రి నాయన గర్వించినప్పుడు ప్రభువా, అయ్యా ముసలివాడైన 80 సంవత్సరాలు గొర్రెలు కాచుకుని ఒక ముసలివాని పాదముల మీద నాయన చక్రవర్తి పడి ప్రభువా, అయ్యా నేను నీకును మీ యెహోవాకును వ్యతిరేకముగా పాపము చేశాను, మమ్మల్ని క్షమించమని తండ్రి ఒక చక్రవర్తి, ఒక రాజు నాయన నిజముగా తండ్రి గొర్రెలు కాచుకుని ముసలివాని పాదముల మీద పడినప్పుడు అక్కడ మాకు అర్థమవుతుంది ప్రభువా, సర్వాధికారము నీదేనని నాయన. నిజమే తండ్రి, నీవే సర్వాధికారము కలిగిన వాడవు ప్రభువా. నీవు యజమానులకు యజమానుడు నాయన, నీవు ప్రభువులకు ప్రభువు నాయన, నీవు అధిపతులకు అధిపతివి నాయన, నీవు రాజులకు రాజువు నాయన. అందును బట్టి కూడా నిన్ను స్తుతిస్తూ ఉన్నాము నాయన. నిజంగా తండ్రి ప్రతిఫలమిచ్చి యెహోవానికి స్తోత్రాలు, ప్రతీకారము తీర్చుకుని యెహోవానికి స్తోత్రాలు. ఎవరైతే నీ మాటలకు లోబడి, ఎవరైతే నీ మాటలను తండ్రి విని ఆ ప్రకారంగా బ్రతుకుతారో ప్రభువా, వారందరికీ ప్రతిఫలమిచ్చి గొప్ప దేవుడవు నాయన. ఎవరైతే నీ మాటలకు లోబడక గర్వించి అయ్యా తండ్రి నీ మాటలు విన్న భయము లేక భక్తి లేక ఆ మాటలను పెడచెవిని పెడతారో
వారందరి పట్ల ప్రతీకారము చేయి దేవా. నీకు స్తోత్రాలు నాయన. నిజమే తండ్రి, ఆదరణకర్త నీకు స్తోత్రాలు, సమాధానకర్త నీకు స్తోత్రాలు, నిత్యము విడవక సహాయము చేయు గొప్ప సహాయకుడా నీకు స్తోత్రాలు నాయన. నిజమే తండ్రి. అయ్యా, అదే విధముగా తండ్రి నాయన, నీవు చేసిన మేలులను బట్టి కూడా మేము నాయన నిజంగా తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. నిజమే తండ్రి, ఆనాడు దావీదు మహాశయుడు ఎలాగైతే నా ప్రాణమా యెహోవా సన్నిధిని చేరి ఆయన చేసిన ఉపకారములను దేనిని మరొక ప్రతి దాని విషయమై కృతజ్ఞతాస్తుతులు ఎలాగైతే చెల్లించి ఉన్నాడు ప్రభువా, మేము కూడా తండ్రి నాయన ప్రతి విషయంలో మా జీవితాలలో నువ్వు చేసిన మేలులను బట్టి, మా జీవితాలలో నువ్వు చేసిన ఉపకారములను బట్టి తండ్రి ఎల్లవేళలా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించటము అయ్యా, ఇది మా పట్ల నిశ్చిత్తము అని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభువా. నిజమే తండ్రి. అయ్యా, నువ్వు చేసిన మేలును మేమందరము తలపోసుకుంటున్నాము ప్రభువా. అయ్యా, కృతజ్ఞత కలిగిన బ్రతుకులను బ్రతకడానికి మాకు సహాయం చేయమని నిన్ను వేడుకుంటూ ఉన్నాము నాయన. నిజంగా తండ్రి, నీ పరిశుద్ధతను బట్టి కూడా నీకు స్తోత్రాలు నాయన. నీ అంత ప్రేమ కలిగిన దేవుడు, నీ అంత కనికరము కలిగిన దేవుడు, నీ అంత దయ కలిగిన దేవుడు, నీ అంత వాత్సల్యము కలిగిన దేవుడు అయ్యా, నిజముగా తండ్రి నాయన ఈ భూమి మీద ఎవరు లేరు ప్రభువా. నిజమే తండ్రి, ఆ పరిశుద్ధతను బట్టి కూడా నిన్ను స్తుతిస్తూ ఉన్నాము నాయన. తండ్రి సహాయం చేయండి, తండ్రి సహాయం చేయండి. ఏముంది నాలో ఏ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివే. ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీసావు ప్రభువా. అయినను నన్ను ప్రేమి